చెప్పుకుంటున్నాను. నలమహారాజు దమయంతిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతి వెతుకుతూ చాలా రోజులకు సొంతం బంధువే అయినప్పటికీ తెలియకుండానే పెద్దమ్మ ఇంటికి చేరుకుంది. చేతి దేశపు రాజు సుబాహు రాజమాత నన్ను చేరదీయడము, ఆ లోపల భీమరాజు దమయంతి తండ్రి వెతికించడము, సుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు రావడము, దమయంతిని గుర్తించడము, వెంట పెట్టుకొని పుట్టింటికి తీసుకెళ్ళడం, విదర్భ దేశానికి తీసుకెళ్ళడం జరిగింది. ఆమె కథ సుఖాంతం కొంతవరకు అయింది. దమయంతి ఏమో పుట్టింటికి చేరుకుంది, క్షేమంగా ఉంది, పిల్లలతో ఉంది. ఇకపోతే నలమహారాజు ఎక్కడికి పోయాడా అనేది ఆమెకు దిగులు చుట్టుకుంటుంది. తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంది, అలాగే తన బిడ్డల్ని బాగా చూసుకుంటుంది. కానీ తన భర్త తనతో ఉన్నంత తృప్తి అనేది లభించదు కదా. అందువల్ల ఆమె యోచన చేస్తూ ఉంది. ఇక్కడ వదిలిపెట్టినటువంటి నలమహారాజు అరణ్యంలో వెళ్ళిపోతుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత కీకారణ్యం అది సంభవించింది. ఆ కీకారణ్యంలో దట్టమైనటువంటి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. దానిని దావానలం అంటారు. ఆ దావానలంలో మధ్యలో నుంచి ఒక అరుపు వినపడుతుంది. నలమహారాజా నన్ను కాపాడు. ఈ నట్టనడి అరణ్యంలో, ఈ కీకారణ్యంలో, ఈ మంటల్లో నుంచి ఎవరబ్బా నన్ను గుర్తించి నలమహారాజా నన్ను కాపాడని అడుగుతున్నారే అని చెప్పేసి ఆశ్చర్యం వేసి అటువైపు తిరిగి చూశాను. చూస్తే అక్కడ ఒక విషనాగు ఉంది, నాగుపాము. దాని పేరు కర్కోటకుడు నాగరాజు. ఆ కర్కోటకుడనే నాగరాజు చుట్టుకొని ఉన్నాడు, మంటల్లో పడి ఉన్నాడు. నన్ను కాపాడు అని చెప్పేసి గట్టిగా పిలుస్తున్నాడు. అగ్నిదేవుడు వరం ఉంది కాబట్టి నలమహారాజుకు అగ్ని ఏమీ హాని చేయదు. కాబట్టి నీవు నన్ను రక్షించగలవు అన్నాడు. ఓ ఎవరు మీరు అని అడిగాడు. నన్ను కర్కోటకుడు అంటారు స్వామి. నేను నారద మహాత్మునికి మోసం చేయడం వల్ల నాకు శాపం పెట్టినాడు. స్తబ్దుడు పడిపోదువుగా కానీ నిన్ను ఎవరైతే స్తబ్దుడు అంటే కదలకుండా పడిపోవడంటే ఎక్కడికి వెళ్ళేది ఉండదు. ఆ విధంగా నేను స్తబ్దంగా పడి ఉన్నాను. ఈ దావాన్నం లేచింది, నన్ను దహించి వేస్తోంది, నన్ను కాల్చి వేస్తుంది, నన్ను కాపాడు. నలమహారాజు వచ్చి నిన్ను తాకి ఎత్తుకునే వరకు నీకు ఈ శాపం పోదని చెప్పాడు. కాబట్టి నలమహారాజా వచ్చి నన్ను లేవనెత్తు, నన్ను ఎత్తుకెళ్ళు, ఈ ప్రదేశం నుంచి మంటల్లోంచి నన్ను కాపాడి మంచి వాతావరణంలో నన్ను ఉంచు అని అడిగింది. చాలా పెద్దగా ఉంది స్వప్నం అది. నేను చాలా పెద్దగా ఉన్నాను, మొయ్యలేని అనుకోవద్దు, నేను చాలా చిన్నగా అయిపోతాను చూడు అని చెప్పేసి తన మాయాశక్తితో పొడిన వేలంతైనా అవగానే ఈ విధంగా నారద మహర్షి చెప్పినాడా నా గురించి అని చెప్పేసి సంతోషించి నలమహారాజు లోనికి మంటల్లోకి పోయేసేసి ఆ సర్పాన్ని చేతిలో పెట్టుకున్నాడు. బొరిన వేలంతా ఉందంతే. ఆ సర్పాన్ని చుట్టుకొని ఉంది, తీసుకొనేసేసి మంటల్లోంచి పక్కకు వచ్చాడు. ఎందుకంటే అగ్ని మంటలు ఈయనకేమీ హాని కలిగించలేదు. వస్తూ ఉంటే మహారాజా అలాగే మీరు ఎంచుకుంటూ 10 అడుగులు వేయి అన్నారు. 10 అడుగులు ముందుకు వేసి తర్వాత నన్ను దించుడు. అలాగే అని చెప్పేసి ఏక, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశ అంటే పెడుతుండగానే దశ అంటే 10 అని అర్థం వస్తుంది, నన్ను కాటు వేయి అని అర్థం కూడా వస్తుంది. ఆ విధంగా అనిపించే విధంగా కాటేస్తాం. పాము కింద పెట్టేస్తాం.
ఆ సర్పం కారేసింది. వేసేటప్పటికి చూస్తుండగానే నలమహారాజు చాలా సౌందర్యవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు, చాలా అందగాడు, ఆజానుబాబుడు. వెంటనే కూపి ఎక్కినాడు, కొట్టి వాడైపోయినాడు, వంకర టింకర అయిపోయినాడు. ఈ భుజం ఇట్లా లేసింది. పుష్ప 1 కూడా సార్. పుష్ప 1, పుష్ప 2. భైరవ ద్వీపంలో బాలకృష్ణ భైరవ ద్వీపం అంటే బాలకృష్ణ అయిపోయేసి పొట్టి చేతులు దృఢమైన చేతులుగానే ఉన్నాయి, పొట్టి చేతులుగా ఉన్నాయి. కురూపి. ఆకారం అంతా మారిపోయింది, నల్లగా. ఎవరు గుర్తించలేరు. నలమహారాజు అనేవాడిని గుర్తించలేదు అసలు. కురూపిగా తయారయ్యారు. చూస్తుండగానే విపరీతమైన బాధ, మంట, నొప్పి. ఏంటి ఇలా చేసావన్నారు. నలమహారాజా, నువ్వు క్షమించు, నీ మేలు కోసమే చేశాను. ఉపకారం చేస్తే నాకు ఇటువంటి అపకారం చేయతగునాను అనుకుంటున్నాను, కానీ నీ మేలు కోసమే నేను చేశాను. నలమహారాజు ఏంటి ఈ విధంగా ఉన్నాడేంటి అనే పరిస్థితి నీకు రాకుండా, నిన్నెవరూ గుర్తించకుండా నీకు ఈ పని చేశాను. ఒకటి. రెండోది వచ్చేసి, నీ దేహంలో కలిపురుషుడు ఉన్నాడు, దుర్మార్గుడు వాడు. నీ కష్టాల పాలు కావడానికి అతడే కారణం. వాడు నా విష ప్రభావం చేత కాలిపోతుంటాడు అతని లోపల. ఎక్కువ కాలం నీలో ఉండలేడు. నీకు మంచి రోజులు రాబోతుంది. నీ మేలు కోసమే చేశాను. నీ భార్య నువ్వు కలుసుకుంటావు, నీ పిల్లలతో, నీ భార్యతో, నీ రాజ్యంతో నువ్వు సుభిక్షంగా వేరే రోజులు వస్తాయి. కొంతకాలం నీవు దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. నీవు ఇదే రూపంలో వెళ్ళు. ఎక్కడికి? అయోధ్య నగరానికి వెళ్ళు. అయోధ్య నగరంలో ఋతుపర్ణ మహారాజు రాజ్యం చేస్తున్నాడు. ఆయన దగ్గర వంటవాడిగాను, అశ్వరక్షకుడుగాను వెళ్ళి అతని దగ్గర అక్షవిద్య ఉంది. అతనికి అశ్వవిద్య అంటే ఇష్టం. అశ్వవిద్య అంటే చాలా ఇష్టం. నీ దగ్గర అశ్వవిద్య ఉంది, నీకు తెలియని విద్య అక్షవిద్య, పాచికల విద్య. అది అతని దగ్గర చాలా బాగా ఉంది. పాచికలను వశీకరణం చేసుకునే విద్య ఆయన దగ్గర ఉంది. గణిత విద్య అమోఘంగా ఉంది. నీవు అశ్వవిద్య అతనికి నేర్పిస్తే నీకు అతడు అక్షవిద్య నేర్పిస్తాడు. ఆ విధంగా నీవు నేర్చుకో. తర్వాత ఆ యొక్క పాచికల ఆటలో తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు. నీకు ఎప్పుడైతే నీకు ఈ రూపం వద్దు, నీ నిజ రూపం కావాలనుకుంటావో అప్పుడు నేను ఈ వస్త్రం ఇస్తున్నాను, ఈ 2 వస్త్రాలు ఇస్తున్నాను. నీ మీద నన్ను స్మరించి నీ మీద ఇలా కప్పుకుంటే చాలు, నీ పూర్వ వైభవం నీకు తిరిగి వస్తుంది. నాకు చేసినటువంటి ఈ ఉపకారానికి ఇది నీకు ఉపకారమే తప్ప ఎటువంటి అపకారము కాదు. నీ రూపం మారిందంటే నీకు ఉండే ప్రజ్ఞ అంతా అలాగే ఉంటుంది. నువ్వు నేరుగా ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు అని మార్గదర్శనం చేస్తాను. ప్రణామాలు చెప్పేసి నమస్కారం చేసి అతనికి ఆ బాధ ఏం లేదు, రూపం మారిపోయిందంతే. నేరుగా అయోధ్య నగరానికి వెళ్ళాడు. వెళ్ళి నిండు సభలో ప్రవేశించినాడు. ఋతుపర్ణ మహారాజుకు ప్రణామాలు చేశాడు. మహారాజా, నా పేరు బాహుకుడు అంటారు. పేరు కూడా ఇది చెప్పాడు. కర్కోటక నాగరాజు చెప్పాడు, నీ పేరు బాహుకుడుగా మార్చుకో. నా పేరు బాహుకుడు అంటారు. నేను వంటలు చాలా చక్కగా చేయగలను, రకరకాల రుచులు నీకు రుచి చూపించగలను. అలాగే నాకు అశ్వవిద్య బాగా తెలుసు. ఎటువంటి అశ్వాలను పూంచాలి, ఎటువంటి అశ్వాలను ఎలా లొంగ తీసుకోవాలి, వాటిని ఎలా తరఫీదు ఇవ్వాలి, నాకు చాలా బాగా తెలుసు అశ్వవిద్య. ఇంకా నేను ఆర్థిక విషయాలలో కావచ్చు, అర్థశాస్త్రంలో కావచ్చు, మీకు ఏమైనా సలహాలు కావాల్సి వస్తే చక్కగా సలహాలు ఇవ్వగలను. నా దగ్గర ఇది లేదు అనుకున్న కేవలం నేను ఏదో సున్నితమైన పనులు, వంటలు మాత్రమే చేసుకుంటాను అనుకోవద్దు. ఎటువంటి కఠినమైనటువంటి, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కూడా. కాబట్టి ఎటువంటి కష్టమైన పనులు కూడా చేయగలను. నీకు నా వల్ల ఉపయోగం ఉంటుంది అనిపిస్తే నీ రాజ్యంలో నన్ను తగిన పారితోషికం ఇచ్చి ఉంచుకో, ఉద్యోగం ఇచ్చి. లేదు, అవసరం లేదు అంటే నేను ఇంకో దేశానికి వెళ్ళిపోతాను. రిక్వెస్ట్ కాదు, అవసరం లేదు, నువ్వు వేరే దేశానికి పోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర అశ్వవిద్య ఉంది అంటున్నావు, నాకు చాలా ఇష్టం గురాలంటే. కాబట్టి
అశ్వశిక్షకులు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ నా వద్ద. ఆ అశ్వశిక్షకుల్లో ఒకరు వచ్చేసి వార్ష్ణేయుడు ఉన్నాడు. వార్ష్ణేయుడు ఎవరు? ఒకప్పుడు ఈ యొక్క నలమహారాజు దగ్గరే రథసారథిగా ఉన్నటువంటి వాడు. నలమహారాజు బిడ్డలిద్దరిని, కొడుకును కూతురుని తీసుకుని పోయి పుట్టింట వదిలించింది కూడా ఆయనే, దమయంతి వాడు. వార్ష్ణేయుడు. రథాన్ని విదర్భులని ఉంచి తాను నడుచుకుంటూ అయోధ్యకు వచ్చాడు. ఓ. ఇప్పుడు అయోధ్యలోనే ఇద్దరు అక్కడే ఉన్నారు సార్. అశ్వశిక్షకుడుగా ఉంటున్నాడు. అలాగే జీవకుడు కూడా ఉన్నాడు. జీవకుడు కూడా ఇతని దగ్గర ఉండేటువంటి వాడే. ఎవరి దగ్గర? నలమహారాజు దగ్గర. అతడు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా నీకు సహాయం చేస్తారు. నువ్వు అధ్యక్షం చేస్తావు. నేను అశ్వశాలకు నువ్వే అధ్యక్షుడవు. నీ మాటకు ఎదురు లేదు. ఇంకో వంట బాగా రుచి చూపిస్తా అంటున్నావు. మంచి మంచి వంటకాలు తింటూ నేను ఎలా పోగొట్టుకుంటాను? 10,000 వరాలు ఇస్తాను. చక్కగా నా రాజ్యంలో ఉండు, ఉద్యోగం చేసుకో, హ్యాపీగా ఉండు. సరే సంతోషం అన్నాడు. అశ్వాలను కూడా చూశాడు. చక్కగా అశ్వాలను కూడా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. వంటకాలు రకరకాల వంటకాలు చేయిస్తూ ఉన్నాడు. మీ దగ్గర స్థిరపడిపోయినాడు. నిరంతరం పని ఉన్నంత వరకు పని చేస్తున్నాడు. తర్వాత ధ్యానము, జపము, పూజ ఇవన్నీ చేసుకుంటూ దమయంతి గురించి చింత చేసుకుంటూ కన్నీరు గార్చేవాడు. రాత్రంతా ఆ యొక్క దమయంతిని స్మరించుకుంటూ, దమయంతి నువ్వు ఎలా ఉన్నావో ఏమో, ఏ క్రూరమృగాలు ఏం చేశాయో ఏమో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావో ఏమో, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాను, చాలా బాధగా ఉంది. అయినా నీ గురించి నాకు ఏ చింత లేదనిపిస్తుంది. ఒక్కోసారి నువ్వు పతివ్రతా శిరోమణివి, నీ శీలానికి ఎటువంటి లోటు లేదు. దేవతలందరూ నిన్ను కాపాడగలరు. నీ యొక్క పాతివ్రత్యమే నీకు రక్ష అవుతుంది. నువ్వు పునీతురాలవు. నిన్నెవ్వరూ తాకను కూడా తాకడానికి సాధ్యం కాదు. అది నా విశ్వాసం, అది నాకు నమ్మకం ఉంది. కానీ నిన్ను అడవుల్లో వదిలిపెట్టి వచ్చానటువంటి బాధ నన్ను హృదయాన్ని చీల్చివేస్తోంది అని చెప్పేసి, నన్ను క్షమించు అని చెప్పేసి సారికి క్షమాపణలు చెప్పుకుంటూ కన్నీరు గారుస్తూ ఉంటాడు. అయితే ఎవరూ చూడకుండా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సందర్భంలో ఎప్పుడన్నా రాత్రి కూడా అట్లా మాట్లాడుతూ కలవరించేవాడు. పక్కనే వార్ష్ణేయుడు ఉండేవాడు. వాళ్ళకి డౌట్ వచ్చేది, ఎవరి గురించి స్వామి దుఃఖిస్తున్నారే అని. ఏం లేదు, నా భార్య పిల్లల గురించి గుర్తుకొచ్చి బాధపడుతున్నాను. ఏం లేదు, మీరు పడుకోండి అని చెప్పేసి సర్దు చెప్పారు. ఈ విధంగా తాను ఒక తపస్సు చేస్తున్నాడు. నలమహారాజుకి తెలుస్తుంది కదా సార్ వార్ష్ణేయుడు దేవకుడు అని, కానీ ఓపెన్ అవ్వలేదు. వాళ్ళకు ఇది తెలియకూడదు కదా. నలమహారాజు వాళ్ళకు తెలియకూడదు, రూపం లేదు కదా. కాబట్టి తను తెలియని వాడిలాగానే, ఎవరో కొత్త వ్యక్తి అనేలాగానే ఉన్నాడు. విషయం మనసు ఆ దారిలో పడేంత వరకు మీరు ఏమీ ఓపెన్ కావుతుంది సరే చెప్పాడు ఆయన. కొంతకాలం 3 సంవత్సరాలు వచ్చిపోయింది. ఆ విధంగా ఇక్కడ ఈయన స్థిరపడిపోయినాడు. ఆమె పుట్టిన చేరుకుంది. కానీ తన భర్త తన పక్కన లేకపోవడం వల్ల చాలా దుఃఖిస్తూ ఉంది. ఆ వంటి చీరతోనే ఉంటుంది. స్నానం లేదు. శిరోజాలకు నూనె పట్టించడం కానీ, వాటిని సంస్కరించడం కానీ ఏమి చేయడం లేదు. ఏదో తినాలని బతకడం కోసం తినడం తప్ప నిరంతరము తన నలమహారాజుని ప్రాణంగా భావిస్తూ, ఆలోచన చేస్తూ, యోచిస్తూ ఒకరోజు తల్లితో ఓపెన్ అయిపోయింది. అమ్మ, నా భర్త లేకపోతే నేను బ్రతకలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో. నా ప్రాణం నిలవదు. అతన్ని వెతికించాలని నాకు కోరుకుంటున్నాను. తండ్రితో, నాన్నగారితో చెప్తావో లేదా నీవే ఆ నిర్ణయం చేస్తావో బ్రాహ్మణులు కొంతమందిని పంపించేసి నా నలుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించమని నేను ప్రార్థిస్తున్నాను. సరేనమ్మా, మీ నాన్నగారితో నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ నాన్నతో మాట్లాడు. స్వామి, కూతురు ఉన్నట్టుగా హృదయం తెరిచి మాట్లాడుతున్నది. తన భర్త లేకపోతే తన బ్రతకనంటున్నది. వెతికించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆలోచించండి అని. తప్పకుండా వెతికిస్తానని చెప్పేసి కొంతమంది బ్రాహ్మణులు పిలిపించేసి అందరినీ కూడాను నలమహారాజు ఎక్కడ ఉన్నాడో అక్కడికి గుర్తించండి అని ప్రతి దేశానికి పంపించాడు. అలా పంపించినప్పుడు ఆ బ్రాహ్మణులందరినీ తండ్రి పర్మిషన్తో తన దగ్గర పిలుచుకొని పుణ్యాత్మైనటువంటి బ్రాహ్మణులారా, మీరు ఏ సభకు వెళ్ళినా, ఏ ప్రజల మధ్యలోకి వెళ్ళినా
మీరు చెప్పవలసిన మాట ఒకటి ఉంది, అది చెప్పండి. ఏమయ్యా నలమహారాజా, ఈ విధంగా నీవు నమ్ముకుని వచ్చినటువంటి భార్యను నట్టడివిలో వదిలిపెట్టి వచ్చావే, సగం చీరను చించుకొని మరీ నడుము కట్టుకుని వెళ్ళిపోయావే, ఇది నీకేమి న్యాయం? నీకు ఆమె ఏమి అన్యాయం చేసిందని అంత ఘోరానికి ఒడిగట్టావు? ఇది నీకు న్యాయమా? నమ్మి నీతో వచ్చినటువంటి ప్రేమించేటువంటి ప్రాణంగా చూసుకునేటువంటి భార్యను ఈ విధంగా నడి అరణ్యంలో వదిలిపెట్టి రావడం సబబా నీకు అని చెప్పండి. ఆ మాటలకు ఎవరైనా స్పందిస్తే ఆ స్పందన ఏమిటో మాకు తెలియచేయండి. అలా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడతారో ఆ మాట్లాడిన మాటలు నాతో చెప్పండి అని చెప్పేసి అందరికీ చెప్పి పంపించింది. వాళ్ళందరూ తలా ఒక దేశానికి వెళ్ళిపోయారు. అందులో పరనాథుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నేరుగా అయోధ్య వచ్చింది. పరనాథుడు అనే బ్రాహ్మణుడు అయోధ్య నిండు సభలో తన సందేశాన్ని వినిపించాడు. వినిపిస్తే ప్రజలు ఎవరు దానికి స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదు. ఏంటో ఎవరో నరుడు ఎవరో భార్య ఏంటో వదిలిపెట్టినాడంట నద్యారణ్యంలో, ఎవరో మాట్లాడారు. కానీ ఈ మాటలన్నీ బాహుకుడు విన్నాడు. బాహుకుడు విని ఆయన వెళ్ళిపోయేటప్పుడు పక్కకు పిలిచి, కాదయ్యా, ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో అతడు, ఏ కష్టాల్లో ఉన్నాడో ఏమో ఎవరికి తెలుసు, మీరు ఆ విధంగా అనుకుంటే ఎట్లా, అపార్థం చేసుకున్నట్లు కాదా? ఆయనకు పేదరికము లేదా రాజ్యం కోల్పోయి తినడానికి తిండి లేక బాధల్లో ఉండి, అలాగే తనకుండే ఒక వస్త్రాన్ని కూడాను పక్షులో చెతుకుపోవడం వల్ల అటువంటి దీన స్థితిలో ఉండి ఆమెకి ఇంకా ఎక్కువ కష్టాలు పాలు కాకూడదని చెప్పి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మీరు ఎందుకు అలా భావిస్తున్నారు? ఆయనది తప్పని ఎలా భావిస్తారు? ఇలా కష్టకాలంలో ఉన్నప్పుడు భార్య ఎప్పుడే కాదని అతన్ని ద్వేషించకూడదు, దూషించకూడదు, కోపం పెంచుకోకూడదు అని చెప్పేసి కన్నీరు గార్చాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. చూస్తే పొట్టిగా ఉన్నాడు, చేతులు అవన్నీ వంగిపోయి ఉన్నాయి, ఓ భుజం పైకి లేపుకొని ఎట్టో ఉన్నాడు. ఆయన కురిపిగా ఉన్నాడు, మొహమంతా కూడా గుల్లగుల్లలుగా ఉంది. ఇక్కడ చూస్తే రాజులాగా లేడు, కానీ కన్నీరు గారుస్తున్నాడు. అది ఒక స్పందన వచ్చింది అక్కడ అనుకునేసేసి నేరుగా ఏం చేశాడు, దమయంతి దగ్గరికి వచ్చాడు. దమయంతి దగ్గరికి వచ్చేసి దమయంతితో చెప్పింది, అమ్మ, ఎవరూ స్పందించలేదు, కానీ ఒక కురిపిగా ఉండేటువంటి వ్యక్తి మాత్రమే స్పందించినాడు. ఏమని స్పందించినాడంటే, అతడు ఏ కష్టాల్లో ఉన్నాడో ఏమో, భార్య అనేటువంటిది అతన్ని అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకుని కోపం చేసుకోకూడదు. అతడు ఆకలితో ఉన్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నాడు, 4 పక్షులు వచ్చి అతని మీద ఉండే వస్త్రాన్ని కూడా ఎత్తికెళ్ళిపోయాయి. అటువంటి దుస్థితిలో అతడు ఆ విధంగా చేసి ఉన్నాడు. అర్థం చేసుకోవాలి కానీ పరిస్థితిని అపార్థం చేసుకోకూడదు, అతని మీద కోపం చేసుకోకూడదు అని చెప్పి కన్నీరు గార్చాడు. ఆమెకు డౌట్ వచ్చింది, ఎవరికి? ఇక్కడ పక్షులు ఎత్తుకుపోయాయి తన మీద ఉండే వస్త్రాన్ని అని ఎప్పుడైతే అనిపించిందో ఆమెకు డౌట్ వచ్చింది. అతడు చూస్తే ఎలా ఉన్నాడో అడిగితే చాలా కురిపిగా ఉన్నాడు అని చెప్పినాడు. కురిపిగా ఉన్నాడు. దాంతో డౌట్ వస్తాను, ఎక్కడైనా కాదు. ఇది వాళ్ళిద్దరి మధ్య మాత్రమే జరిగిన సంభాషణ, జరిగిన సంఘటన ఇది అని చెప్పేసి, సరే నువ్వు చాలా మంచి సందర్భాన్ని తీసుకొచ్చావు, చాలా సంతోషం అని చెప్పేసి అతనికి ఇవ్వాల్సిన పారితోషికం ఇప్పించేసి అతను పంపించేసి తల్లితో మాట్లాడి, నన్ను ఒక శుభముహూర్తాన సుదేవుడు నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. సుదేవుడే నన్ను ఈ పుణ్యక్ష అంటే నా పుట్టికి చేర్చినాడు. ఆ సుదేవునితోనే నా భర్త కూడా నేను కలుపుకోగలుగుతాను అని చెప్పేసేసి ఆ సుదేవునితో మాట్లాడాలని అని చెప్పి సుదేవుని పిలుచుకొని ఆయనతో చెప్పింది, సుదేవ, నీవు మాత్రమే రహస్యం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఉత్తరం రాసిస్తున్నాను, ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి సభలో చెప్పాను.
అది ఋతుపర్ణ మహారాజు మాత్రమే చెప్పు అని చెప్పేసి ఒక ఉత్తరం రాసిచ్చింది. ఆ ఉత్తరం ఏమిటి అంటే నేరుగా తీసుకునేసేసి సుదేవుడు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వచ్చి నిలబడి ఆ మహారాజు విన్నవించినాడు. ఏమని? ఋతుపర్ణ మహారాజా, ఈ విధంగా దమయంతి రెండవ స్వయంవరాన్ని కోరుకుంది. రేపటి దినమన్నే ఉన్నది స్వయంవరం ప్రకటించబడింది. కాబట్టి మీరు ఇష్టం అనిపిస్తే స్వయంవరానికి రావాల్సిందిగా మనవి అని నిండు సభలో ఆయన చెప్తారు. చదివేటప్పటికీ ఋతుపర్ణ మహారాజుకు ఆశ కలిగింది. అంతేకాకుండా ఆమె చాలా సౌందర్య రాశి, మంచి యవ్వనవతి, గుణాల రాశి. అటువంటి ఆమెను పెళ్లి చేసుకోవాలా? భర్త వెళ్ళాడంట కదా, నలుడు చనిపోయినాడో లేదా బతుకున్నాడో ఎవరికి తెలియదు, వదిలేసి వెళ్ళిపోయినాడు. అందువల్ల స్వయంవరంలో ఆమెకి ఎవరి ఇష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారంట కదా. కానీ రేపటికే పోవాలంటే 100 యోజనల దూరం ప్రయాణం చేయాలంటే సాధ్యం ఎలా చేయాలి? రథంలో పోవాలంటే ఒక్క సుబాహుడు ఏమైనా చేయగలుగుతాడేమో అని ఆలోచన చేస్తూ ఉంది. ఈ మాటలన్నీ సుబాహుడు కూడా విన్నాడు. విని చాలా బాధపడ్డాడు. ఆమెకి ఏంటి ఇట్లా ఆలోచన వచ్చింది? 2వ స్వయంవరం ఎందుకు కావాలనుకుంటున్నది? నేను బతికే ఉన్నాను కదా, నా గురించి ఏమి తెలుసుకోకుండా ఇంకో పెళ్ళి కావాల్సి వచ్చింది ఆమెకి, ఇదేం న్యాయము అని చాలా బాధపడ్డాడు. కానీ ఇది ఎంతవరకు నిజము? స్వయంవరం ఉందో లేదో అది పోతేనే కదా తెలిసేది అని చెప్పేసి రాజుతో మాట్లాడాడు. అంటే రాజు పిలిపించాడు, బాగుగా ఈ విధంగా రేపు మనం తెల్లవారుజాముకల్లా, రేపు తెల్లవారేటప్పటికల్లా మనం పోగలుగుతామా? రేపే స్వయంవరం ఉందంట, ఆ స్వయంవరాన్ని మనం చేరగలమా? నువ్వు చేర్చగలవా అని అడిగాడు. అప్పుడు ఆలోచన చేశాడు, మనం అక్కడికి పోతేనే విషయం తెలుస్తుంది, ఇది నిజమా అబద్ధమా. కాబట్టి చూద్దాం. సరే మహారాజా, నేను చేరుస్తాను. ఆ యొక్క టాలెంట్ అశ్వవిద్య దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా నేను చేరుస్తానని. దాంతో అతడు గురించి చాలా సంతోషపడ్డాడు. అయితే నేను సిద్ధమై వస్తాను, నువ్వు వ్రతాన్ని ఉంచుకో అని చెప్పేసి రాజు రెడీ అయి వచ్చేసాడు. ఆ లోపల 4 గుర్రాలు కట్టాడు. 4 గుర్రాలు ఎట్లున్నాయంటే పక్క చిక్కు ఉన్నాయి, చూనికి అవి పక్క చిక్కు ఉన్నాయి. యువతలకి కూర్చున్నాడు రాజు. అవి ఎక్కడానికే బాధపడుతున్నాయి. ఏమిరా బాహుగా పోతాయా లేదారా అంటే, చూడండి మహారాజా ఎలా వెళ్తాయో అనేసి సంధించినాడు. సంధించేటప్పటికీ ఇంకా చూడు చిన్నగా మొదలైంది ఇంకా ఆకాశంలో వెళ్తుంది. అసలు భూమి మీద పొందట్లేదు, అది రైగా వెళ్ళిపోతుంది ఫ్లైట్ లాగా. ఆ శబ్దం దన్న మేఘ గర్జనలాగా ఉంటుంది. అసలు అంత వేగంతో వెళ్ళిపోతున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది ఋతుపర్ణ మహారాజు. మధ్యలో ఆ వేగానికి వార్ష్ణేయుడు వస్తున్నాడు తనతో పాటు. ఆ వేగానికి మహారాజు ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రము ఎగిరి గాలిలో పడిపోతే బాహుక ఒక నిమిషం మాకు నేను నా వస్త్రం తెప్పించుకుంటా అంటాడు వార్ష్ణేయుడు. దాని నుంచి మర్చిపో మహారాజా. ఎందుకని మనం పోతున్న వేగానికి మళ్ళీ పోయి తెచ్చుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది, చాలా వేగంగా వెళ్తున్నాము, అంత శుభంగా దాన్ని వదిలేసి అంత వేగంగా వెళ్తున్నాం కదా అని ఆలోచన చేస్తూ, చూసావా బాహుక, నీ అశ్వవిద్య చాలా అద్భుతంగా ఉంది, అలాగే నా గణిత విద్యను ఒకసారి పరిశీలించు అని చెప్పేసి ఎదురుగా ఒక చెట్టు, తాండ్ర చెట్టు కనబడతా దూరంగా. ఆ తాండ్ర చెట్టు పైన ఆకులు ఎన్నున్నాయో తెలిసిన, ఆ తాండ్రప చెట్టు పైన ఉండేటువంటి ఆకులు నేల మీద రానేటువంటి ఆకులకు 101 రెట్లు నేల మీద పడ్డాయి. ఆ చెట్టు మీద ఉండే ఆకులకు 101 రెట్లు నేల మీద పడి ఉన్నాయి. అంతేకాదు, వీళ్ళ పక్కకు పెంచుడు ఒక కొమ్మ, ఆ కొమ్మకు 2 రెమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మ మీద 2 రెమ్మల మీద ఉండేటువంటి ఆకులు 5 కోట్ల ఆకులు ఉన్నాయి. అలాగే దాని మీద పండ్లు వచ్చేసేసి 2095 పండ్లు ఉన్నాయి. మీకేమైనా డౌట్ వస్తే ఎంచుకోకపోవాలి అనగానే వేగంగా పోయేటువంటి రథం తక్కువ ఆవేశాడు. ఎవరు? బాహుకుడు. ఆపేసి నిలబెట్టేసి మహారాజా, నేను ఎంచాలనుకుంటున్నాను పోవాలి. ఒక అద్దం తీసుకొని పోయేసేసి ఆ కొమ్మను నరికేసి మొత్తం ఎంచుకుంటూ పోతే కరెక్ట్గా 5 కోట్ల ఆకులు ఉన్నాయి.
అలాగే పండ్లు 2095 కరెక్ట్గా ఉన్నాయి. దాని మీద పండ్ల రేటు చాలా అద్భుతం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. మహారాజా, నీ యొక్క అక్ష విద్య, నీ యొక్క గణిత విద్య మహా అద్భుతంగా ఉంది. కేవలం గణిత విద్య కాదయ్యా, నా దగ్గర పాచికల వశీకరణ విద్య కూడా ఉంది. అయితే అది నాకు తెలియచేయండి మహారాజా. మీ దగ్గర అశ్వ విద్య అద్భుతంగా ఉంది కదా, నా దగ్గర ఉండే అశ్వ విద్య నీకు అర్పిస్తాను. నాకు అక్ష విద్య నేర్పించు, ఆ పాచికల విద్య నాకు నేర్పించు అని. తప్పకుండా, కానీ సమయం దేవుడికి చేరుకోవాలి కదా. నాకు అక్ష విద్య నేర్పించిన తక్షణమే నీకు అశ్వ విద్య కూడా నేర్పిస్తాను, తీసుకెళ్తాను. సరే, నాకు 2 ఆశలు ఉన్నాయి. ఫస్ట్ నేను నేర్పించాల్సినటువంటి ఈ యొక్క పాచికల విద్య నేర్పించేస్తాను. స్వయంవరం అయిన తర్వాత నీ దగ్గర నుంచి నేను అశ్వ విద్య నేర్చుకుంటాను. సరే మహారాజా అని చెప్పేసి వెంటనే ఆ అక్ష విద్యను అంతా నేర్చేసుకుంది. ఎవరు? బాబు. నేర్చుకున్న తర్వాత ఆ అక్ష విద్య చేత, ఆ పాచికల విద్య నేర్చుకున్న తర్వాత తన లోపల ఉండేటువంటి ఆ విద్య ప్రభావం చేత తన లోపల నలిగిపోతూ ఉన్నాడే ఎవరు? కలిపురుషుడు. ఈ కలిపురుషుడు రక్తం కక్కుకుంటూ బయటకు వచ్చేసాడు ఆ విద్య వచ్చిన తర్వాత. రథం పోతా ఉంది ఒకవైపు, వేగంగా రథం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ ప్రయాణం సాగుతూ ఉండగానే తనలోంచి బయటకు వచ్చినటువంటి కాళీపురుషుని చూశాడు. చూసి కోపంతో కట్టం తీసుకుని నరకనికి పోయాడు. అదే స్థితిలోనే చంపేస్తానని చెప్పేసి రథ ప్రయాణంలోనే. అప్పుడు కలిపురుషుడు పాదాలు పట్టుకొని, క్షమించు నలమహారాజా, నీ మీద ద్వేషంతో ఈ విధంగా తప్పు చేశాను. నాకు కావాల్సినటువంటి దమయంతి నాకు తప్పకుండా పోయింది, నేను బాధతో ఆ విధంగా చేశాను. కానీ నీ భార్య శాపంతో నేను ఇప్పుడే చాలా నలిగిపోతూ ఉన్నాను. ఆ కర్కోటని విషయం చేత కూడా నేను చాలా నలిగిపోయి ఉన్నాను. అలాగే యక్ష విద్య నన్ను ఇంకా పీడిస్తున్నది. ఇప్పటికీ నేను బాగా చచ్చిపోయి ఉన్నాను. చచ్చిపోయినటువంటి వాడిని నేను మళ్ళీ నువ్వేం చంపాల్సి ఉంది. దయచేసి నన్ను మన్నించు, నేను ఇక్కడ ఉండను, నన్ను మన్నించు. నీకంతా విజయమే అవుతుంది. నీ భార్యను కలుసుకుంటావు, నీ పిల్లల్ని బాగా కలుసుకుంటావు, నీ రాజ్యం నీకు సిద్ధిస్తుంది, నన్ను వదిలిపెట్టేసి అని చెప్పేసి క్షమాపణ కోరి ఆ తాట చెట్లకు ప్రవేశించగానే ఆ తాట చెట్టు దగ్గర కాదు గుడ్డు కలి ప్రభావం వచ్చింది. అక్కడి నుంచి కలిపురుషుడు వెళ్ళిపోగానే చాలా శక్తివంతంగా తయారైంది. ఎవరు? నలమహారాజు. కానీ తన ఆకారం అట్లాగే ఉంచుకున్నాడు. సాయంత్రానికే చేర్చాడు అక్కడికి. ఎక్కడికి? విదర్భ. సాయంత్రానికి చేర్చేశాడు. ఆ మేఘ గర్జనలాగా వస్తోంది ఆ నలమహారాజు యొక్క రథము. ఆ గర్జన వినగానే అంతఃపురంలో ఉన్నటువంటి దమయంతికి అర్థమైపోయింది వస్తున్నటువంటి వాడు నలమహారాజే. కానీ అంతఃపురం చూస్తే ఆ రథాన్ని తొలుగున్నటువంటి వాడు ఎవరో పురుగు, వెనుక కూర్చున్నవాడు రాజు. అలాగే వార్ష్ణేయుడు గుర్తించింది. వార్ష్ణేయుడు, కానీ వార్ష్ణేయుడు అంత తొలగలడు. వార్ష్ణేయుడు కాదైతే తోలుతున్నది. ఇతడు ఎవరో పురుగులాగా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? నలమహారాజన వేరే ఎవరైనా తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేస్తుంది. ఇంకా రాజుకు ఋతుపర్ణ మహారాజు చుట్టూ చూస్తే వాతావరణం ఎలా ఉంది అంటే ఇదంతా స్వయంవరంకి వచ్చిన విధంగా లేదు. అది ఎవరూ లేరు, ఏ ఆర్భటాలు లేవు, ఏ రాజులు లేవు. ఇక్కడ ఒకటే పోయినాడు. ఏంటి నిలుపుకునే వచ్చినానే అనుకున్నాడు. ఈ విషయం ఏమీ తెలియదు, ఇది స్వయంవరమేనా కాదా అనడానికి కూడా మొహమాటం వేసింది. నేరుగా పోయి విదర్భరాజు భీముని కలిసి నమస్కరించాడు. విషయం ఏం మాట్లాడలేదు. ఋతుపర్ణ మహారాజు మీ రాక కారణం ఏమీ అని వాళ్ళ తండ్రి కూడా తెలియదు. ఈ విషయం ఎందుకు ఇది రాంగ్ ఏదో జరిగింది అని అర్థం చేసుకొని స్వయంవరం ఏమని అనుకున్నా, మిమ్మల్ని చూసిపోదామని మాట్లాడించిపోదామని వచ్చాను. చాలా సంతోషం. ఈరోజు బాగా అలసిపోయి ఉన్నారు ప్రయాణం చేసి. విడిది ఏర్పాటు చేశాము, విడిది గదిలోకి వెళ్ళండి అని చెప్పేసి విడిది గదిలోకి పంపించేసి అతను ఆనందం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇకపోతే ఇక్కడ ఆ గుర్రాలు కడుక్కుంటూ రాజు ఏం చేస్తున్నాడు? ఎవరు? నలమహారాజు గుర్రాలు కడుగుతూ వంటగల్ని తానికి ఏర్పాటు చేసుకోవడం కోసం చూసుకుంటూ ఉన్నాడు. తనకు వార్షికానికి భోజనం తినాలి, వంట చేసుకోవాలి, అవన్నీ వంట ఏర్పాటు చేసుకుంటాడు. ఆ టైంలో పంపించింది ఎవరు? కేశిని అనేటువంటి ఒక చెలికత్తెను దమయంతి పంపించింది. అతడు ఎవరో కనుక్కొనిరా, అతడు ఎలా ఉన్నాడు, అతడి ప్రవర్తన ఎలా ఉంది, అతడు ఏం చేస్తున్నాడు
గుర్తించుకుంటా, ఏమైనా మార్పులు చేర్పులు కనబడితే నాకు చెప్పు, ప్రతిదీ నాకు అతని కదలికలను తెలియచేయని చెప్పింది. సరే అని చెప్పేసి కేష్ని నమస్కరించి అక్కడికి వచ్చింది. వచ్చి మాటలు కలిపింది. అతడు ఏం చేస్తున్నాడో చూస్తోంది. చూస్తున్నప్పుడు అతడు ఇలా ఒక పాత్ర పెట్టేసి ఇలా చూస్తే చాలు ఆ పాత్ర గుండు నిండిపోతుంది, నీళ్ళతో నిండిపోతుంది. చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే నీళ్లు కాంచుకోవడం కోసం అని చెప్పేసి ఆ పుల్లలు కొన్ని 4 పెట్టేసేసి 4 పుల్లలు అంతే, 4 పుల్లలు పెట్టి ఇలా చూస్తే ఆ 4 పుల్లల మంట పెట్టేసి అది పుల్లంగా మండుతూనే ఉంది. ఆ కర్రలు ఆగిపో అట్లే ఉంటాయి. ఆ 4 కర్రలు అట్లే ఉంటాయి, మంటేమో వస్తూనే ఉంది. గ్యాస్ పోయి వచ్చింది. అగ్ని ఏమాత్రం అతనికి హాని కలిగించడం లేదు. ఏమైనా పూలు తీసుకునేసేసి అలా పూలు ఇట్లా అంటే చాలు అవి ఇంకా సువాసనాభరితంగా తయారవుతున్నాయి, వికసిస్తున్నాయి పెద్దగా. చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ పోయి చెప్పింది. చెబితే ఈ లక్షణాలన్నీ కేవలం నా నల్లమహారాజు మాత్రమే ఉంటాయి. కానీ అతను ఎందుకు అలా ఉన్నాడు నాకు ఎందుకు సందేహంగా ఉంది. ఒకసారి పిల్లల్ని పిలుచుకోకపోతే చెప్పి 2 పిల్లల్ని ఎంత పట్టించింది. ఆ 2 పిల్లల్ని తీసుకొని చూసుకుంది. ఇచ్చేస్తే ఆ పిల్లల్ని చూడగానే నల్లమహారాజు కళ్ళలో ఆనంద భాషలు ఆడిపోతున్నాయి. 2 పిల్లల్ని ఎత్తుకున్నారు, ఎత్తుకుని ముద్దులాడి ఒళ్ళో పెట్టుకున్నారు, కూర్చోబెట్టుకునేసి ముద్దులాడుతున్నారు. బాగున్నారా, ఎలా ఉన్నారు అన్నారు. అది కేసు వచ్చి చూస్తుంది. చూసేటప్పటికి ఏం లేదు, వీళ్ళిద్దరు కూడా నా పిల్లల్లాగే ఉన్నారు, అందుకు నాకు సంతోషం అవుతా ఉంది, అందువల్ల కళ్ళబెట్టులు వస్తున్నాయని ఆ విషయంపై కేసుని ఆమె చెప్పింది. ఇంకా సందేహం లేదు, ఇతడు నా భర్త అయి ఉంటాడు, ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలుసుకోవాలి, అతనితో నేను మాట్లాడితేనే అర్థమవుతుంది విషయం అని చెప్పేసి తన తండ్రితో చెప్పింది. తండ్రి, నువ్వన్న అనుమతి అతనితో నేను మాట్లాడాలి, లేదా అతను నువ్వే పిలిపించు, నన్నన్నా అక్కడ పోవడానికి అనుమతి ఇవ్వలేదు, అతనికి పిలిపిస్తానని చెప్పేసి బాహుతుల్ని పిలిపిస్తారు. పిలిపిస్తే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు ఆ సందర్భం. అప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఈ విధంగా నమ్మి వచ్చినటువంటి ఓ ప్రియమైన మోసగాడ, నమ్మి వచ్చినటువంటి భార్యను నత్తడిగా వదిలి రావచ్చున, వంటి చీరలో ఒంటి మీద ఉండి చీరలో కట్ చేసుకొని వెళ్ళిపోయావు కదా, ఇది నీకు న్యాయమా అనేటప్పటికీ నీళ్ళు తిరిగేశాయి. నలమహారాజు కళ్ళలో నీళ్ళు తిరిగి నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కానే కాదు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాతో పాటు ఉండి ఇంకా ఎక్కువ కష్టాలు పాలవుతావు, కాబట్టి నీవు నీ పుట్టింటికి చేరితే ప్రశాంతంగా సుఖంగా ఉంటావు, నా తపస్సు చేత, నా జ్ఞానము చేత, నా దైవానుగ్రహం చేత నా కష్టాలన్నీ అధిగమించి నా రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత నిన్ను మళ్ళీ నేను తెచ్చుకొని సుఖరాజ్యాన్ని సుఖంగా నిన్ను పాలించుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం చేత ఆ విధంగా చేశాను, నా ఉద్దేశం అది కాదు. అప్పుడు ఆమెకి అర్థమైపోయింది, ఇతడే నల్లమహారాజు, అతనికి అర్థమైంది. మరి నీవు భర్త ఉండంగానే ఏమనుకున్నావు, చనిపోయినాడు అనుకున్నావా, 2వ స్వయంవరాన్ని ఎందుకు ప్రకటించినావు? వెంటనే ఆమె కన్నీళ్ళు పెట్టేసింది. క్షమించు స్వామి అని పాదాలు పడింది. నా ఉద్దేశం ఎంత మాత్రమే కాదు, నీవు ఎక్కడ ఉన్నావు, నీవు రప్పించడం కోసం నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలిసింది, ఆ రాజ్యంలో ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నావని తెలిసింది, అతనికి మాత్రమే పంపించాను, కేవలం నీ దాకా కోసమే, నీవు బయటపడడం కోసమే ఆ విధంగా చేశాను తప్ప ఎవ్వరూ రాలేదు. చూడండి, నిన్ను బయట పెట్టించడం కోసమే నేను ఆ విధంగా చిన్న నాటకం ఆడాను అంతే తప్ప నేను ఈ పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను, నా హృదయపూర్వకంగా ఈ పాదాల చెంతే నా మనసు ఉంది తప్ప నేను ఇంతవరకు చూడండి స్నానం కూడా చేయలేదు, 3 సంవత్సరాలు కాబట్టున్నది, నీ రాక కోసమే తపస్సు చేస్తున్నప్పుడు వ్రతంలాగా ఉన్నాను ఇట్లే అనగానే ఎంతగానో సంతోషించింది. వెంటనే కర్కోటక మహారాజు నాగరాజుని స్మరించి తన దగ్గర ఉండే వస్త్రాన్ని ఇలా మీదకేసుకున్నాడు. వేసుకోగానే తన నిజ రూపం వస్తుంది. నలమహారాజు అద్భుతమైనటువంటి ఆకారంతో సౌందర్యవంతుడిగా కనిపించగానే ఆమె పోయేసి కాళ్ళ మీద నమస్కరించింది. వెంటనే ఆమె హృదయాన్ని పెట్టుకుంది. ఇద్దరు ఏకమయ్యారు. మహారాజు భీమరాజు కూడా చాలా సంతోషం వేసింది, అలాగే వాళ్ళ తల్లికి సంతోషం వేసింది. కథ సుఖాంతమయ్యింది. ఋతుపర్ణ మహారాజుకు విషయం తెలిసింది. అయ్యో, నేను పొరపాటును యుద్ధం చేశాను అని చెప్పేసి కొద్దిగా అవమానంగా భావించినాడు. కానీ అవమానంగా భావించవద్దు స్వామి, మా ఇద్దరి కలయికకు నీవే కారణమయ్యావు కాబట్టి చాలా సంతోషం.
నీకు నేర్పించవలసినటువంటి విద్యను నేను అశ్వవిద్యను నేర్పిస్తానని చెప్పేసి అశ్వవిద్యను నేర్పించి సగౌరవంగా కానుకలు ఇచ్చి ఋతుపర్ణ మహారాజు వాష్ణేయ ద్వారా వాళ్ళ రాజ్యాన్ని పంపించాడు. కొంత సైన్యాన్ని ఒక 50 ఏనుగులని, ఒక 800 గుర్రాలను, ఒక 500 మంది సైనికులను వెంటబెట్టుకొని తిరిగి పుష్కరుని దగ్గరికి వచ్చాడు. పుష్కరుడు నన్ను ఓడించినటువంటి పుష్కరుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వచ్చేసేసి పుష్కరునితో ఒకప్పుడు నన్ను ఓడించినావు పాచకల విద్యలో, అదే పాచకల విద్యలో నిన్ను ఓడిస్తాను, ఇప్పుడు కూర్చున్నారా చూచాను. అప్పుడు కేవలం నీ రాజ్యాన్ని మాత్రమే పోగొట్టుకున్నావు, ఇప్పుడు నీ భార్యలో పోగొట్టడానికి సిద్ధంగా ఉంది అని. ఎవరు? పుష్కరుడు. భార్యను అక్కడే పెట్టొచ్చాడు విదర్భలో, తాను మాత్రమే వచ్చాడు సైన్యం దగ్గర. కొంత సైన్యం చేసి అప్పుడు ఇద్దరు కూర్చొని పాచికలు ఆడారు. ఒకే వేటులోనే మొత్తం కోల్పోయాడు పుష్కరుడు, మొత్తం కోల్పోయాడు ఒకే దెబ్బకి. తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది. నువ్వు నన్ను ఏమన్నా శత్రువుగా భావించావేమో, కానీ నువ్వు నాకు ఇప్పటికీ ఎప్పటికీ సోదరుడినే భావిస్తున్నాను. నువ్వు నా సోదరుడిగా భావిస్తాను, నీ రాజ్యం నీకే ఒక్క చెబుతాను, నా రాజ్యాన్ని నేర్చుకుంటాను, సుభిక్షంగా ఉంది. నేను నమ్ముగా నీ భార్య పిల్లలు ఉన్నారు, నాకేదో చేశావు, నేను నీకు ఏది చేయను, నీ రాజ్యం సుభిక్షంగా ఏలుకో అని చెప్పేసి తన రాజ్యాన్ని మాత్రమే తాను స్వీకరించి చేది విషధ రాజ్యాన్ని స్వీకరించాడు. తర్వాత ఆ రాజ్యాన్ని చక్కబెట్టుకొనేసేసి తాను వెళ్ళి తన భార్యను తన పిల్లల్ని పిలుచుకొని అప్పటి నుంచి సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ విధంగా బృహదశ్వ మహర్షి పాండవులకు ధర్మరాజాలకు తెలియచేశాడు. కేవలము ఒక్కడే ఒంటరిగా అనేక కష్టాల పాలై ఆ దైవానుగ్రహం చేత, భగవద్ అనుగ్రహం చేత, తన ధర్మనిష్ట చేత తిరిగి తన భార్యను, తన పిల్లల్ని, తన రాజ్యాన్ని తిరిగి పొందినాడు. నీకన్నాగా బంధువులు ఉన్నారు, నీ తమ్ముళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బాంధవులు ఉన్నారు, బ్రాహ్మణులంతా ఉన్నారు, ఎందుకు చింతిస్తున్నారు? నీకు కూడా మంచి శుభమైన రోజులు, నీ రాజ్యం తిరిగి వస్తుంది, శుభకరమైన దినాలు వస్తాయి, చింతగా ఉండండి, చింతించకండి అని చెప్పేసి ఆశీర్వదించి బృహదశ్వ మహర్షి వెళ్ళిపోయారు. ఇది నలదమయంతుల కథ. ఈ కథను వినిపించిన, పదే పదే చదివిన ఆ కుటుంబానికి, ఆ సభ్యులందరికీ కూడాను, వాళ్ళ కుటుంబాలకు కూడాను సకల శుభాలు చేకూరుతాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయి, సకల విజయాలు చేకూరుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్య జీవితం కొనసాగుతుంది, ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి అని ఈ యొక్క కథ ఫలం. ఈ కథ వినడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. అలాగే వర్షాకాలంలో వర్షాలు రాకపోతే ఈ కథను చదివించుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఈ కథ చదివినారంటే వాళ్ళకి వర్షం కురుస్తుంది. అంతటి మహత్తరమైనటువంటి కథా సంఘటన ఇది. మనకందరికీ కూడా సకల శుభాలు చేకూర్చాలని, సకల శుభాలు చేకూరాలని ప్రార్థిస్తూ ఈ 4 మాటలను అన్నద పలికించినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ త్రికరణ త్రిగుణాత్మక స్థితి, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి లోక కళ్యాణం కోసం సంతృప్తిగా నిర్మించుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రయత్నిస్తాను. హరి ఓం.